ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ పదవి ఎవరికి ఇస్తుంది అన్న వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రిందట ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత నాగబాబుకు టీటీడీ చైర్మన్ పోస్టు ఇవ్వనున్నారనే ప్రచారం జరగగా ఆయన దానిని ఖండించారు. ఇదిలా ఉంటే టీటీడీ చైర్మన్ పోస్టు కోసం పలువురు రేసులో ఉన్నారు. అయితే ఇందులో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ముందు వరుసలో ఉన్నారని వార్తలు వెలువడుతున్నాయి. మరి ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత శ్రీవారి దర్శనం చేసుకున్న చంద్రబాబు నాయుడు తిరుమల నుండే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలు పెడతానని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో పరిశుభ్రతకు తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు. తిరుమల పవిత్రమైన క్షేత్రమని, పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయడం సరికాదని తెలిపారు. వైకుంఠం అంటే ఎలా ఉంటుందో తెలియదని పుస్తకాల్లో మాత్రమే చదివామని అన్నారు. అయితే తెల్లవారుజామున శ్రీవారి దర్శనం చేసుకుంటే వైకుంఠం వచ్చిన అనుభూతి కలుగుతుందని పేర్కొన్నారు. తాను ఇక్కడికి వస్తే అన్ని విషయాలు మర్చిపోయి పవిత్రమైన భావనతో వెళ్తానని తెలిపారు. తిరుమలలో గోవింద నామాలకు సంబంధించిన నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తానని చెప్పారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తిరుమలకు సంబంధించిన విషయంలో చాలా కఠినంగానే వ్యవహరించే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే టీటీడీ ఈవోగా జె శ్యామలారావును నియమించగా ఆయన క్షేత్రస్థాయిలో పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. భక్తులకు కల్పిస్తున్న వివిధ రకాల దర్శనాలు, భక్తులకు వసతి సౌకర్యాలు, శ్రీవారి ప్రసాదం నాణ్యత, అన్న ప్రసాదంలో నాణ్యత వంటి అంశాలను పర్యవేక్షిస్తున్నారు. సంబంధిత అధికారులు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీటీడీ చైర్మన్ గా కూడా సమర్థవంతమైన వ్యక్తిని నియమించాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టీటీడీ చైర్మన్ పదవి కోసం రేసులు కేంద్ర పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ముందున్నట్లు సమాచారం. విజయనగరం రాజకుటుంబం వారసుడైన అశోక్ గజపతిరాజుకు ఈ పదవి కేటాయించేందుకు చంద్రబాబు ఆసక్తి కనబరుస్తున్నట్లుగా తెలుస్తోందని కూడా ప్రచారం సాగుతోంది. అశోక్ గజపతిరాజు వివాదరహితుడు, ధార్మిక కార్యక్రమాల గురించి తెలిసిన వ్యక్తి కావడంతో ఆయన వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు కూడా టీటీడీ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు సరైన వ్యక్తి అని, ఆయనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇక అశోక్ గజపతిరాజు విషయానికి వస్తే ఆయన టీడీపీలో సీనియర్ నేత. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 7 సార్లు ఎమ్మెల్యేగా, విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో ఒకసారి ఎంపీగా గెలిచారు. అశోక్ గజపతిరాజు తన తండ్రి పివిజి రాజు బాటలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అశోక్ గజపతిరాజు తొలిసారిగా 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుండి అశోక్ గజపతిరాజు పార్టీలో కొనసాగుతున్నారు. 1983లో టీడీపీ నుండి పోటీ చేసిన అశోక్ గజపతిరాజు రెండవసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో కూడా విజయనగరం నుండి విజయం సాధించారు. అయితే 2004లో అశోక్ గజపతిరాజు ఓటమి పాలయ్యారు. 2009లో తిరిగి అక్కడ నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా కూడా పనిచేశారు. 2014లో విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం నుండి విజయం సాధించిన అశోక్ గజపతిరాజు ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా చేశారు. 2018లో ఎన్డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చే వరకు ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగారు. 2019 ఎన్నికల్లో విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం నుండి మరోసారి బరిలో నిలిచిన ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అదే సమయంలో విజయనగరం అసెంబ్లీ స్థానం నుండి అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి గజపతిరాజు బరిలో నిలిచి ఓడిపోయారు. అయితే 2024 ఎన్నికల్లో విజయనగరం నుండి బరిలో నిలిచిన గజపతిరాజు విజయం సాధించారు.
సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.